ఫ్రెండ్స్, చాలా మందికి డబ్బులు ఎమర్జెన్సీ ఉండి పర్సనల్ లోన్స్ కి అప్లై చేసినా, బ్యాంక్ లోన్స్ కి, క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసినా గానీ వాళ్ళు సిబిల్ స్కోర్ లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మంత్లీ సాలరీ ఉన్నా గానీ సిబిల్ స్కోర్ కంపల్సరీగా చూస్తున్నారు. సో ఈ వీడియోలో నేను చెప్పే సింపుల్ స్ట్రాటజీ, సింపుల్ మెథడ్స్ ఫాలో అయినట్లయితే మీ సిబిల్ స్కోర్ 100% గ్యారంటీగా ఇంక్రీజ్ అవుద్ది. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ 0 స్టేజ్ లో ఉన్నా, అంటే మొత్తానికి స్టార్ట్ అవ్వకున్నా గానీ ఈ వీడియోలో నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవుతే మీ సిబిల్ స్కోర్ స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుద్ది. వీడియో ప్రతి ఒక్కరికి 100% యూజ్ అవుద్ది. ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా ప్రతి నెల మీ పేరు మీద ఏదో ఒక క్రెడిట్ బిల్ అనేది జనరేట్ అవ్వాలి. క్రెడిట్ బిల్ అని అంటే మీ పేరు మీద ఆల్రెడీ ఉన్న లోన్ కి సంబంధించిన ఈఎంఐ బిల్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్ కానీ, ఇలాంటి క్రెడిట్ బిల్స్ అనేటివి జనరేట్ అవ్వాలి. ఆ జనరేట్ అయిన బిల్స్ ని మీరు ఆన్ టైంలో పే చేయాలి. సో ఇలా రొటేట్ అయినా కొద్దీ మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ప్రెసెంట్ చాలా మందికి ఎలాంటి లోన్స్ యాక్టివేట్ లో లేవు, ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ యాక్టివేట్ లో లేవు. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా లోన్స్, క్రెడిట్ కార్డ్స్ తీసుకుందామని చూసినా కానీ సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు రిజెక్ట్ చేసేస్తున్నారు సిబిల్ స్కోర్ లేదని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళకి ఒకే ఒక సొల్యూషన్ అయితే ఉంది. సో ఆ సొల్యూషన్ ఏంటి అని అంటే ఏదైనా మీరు మంచి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ని తీసుకోవడమే. దీనికి మించిన బెటర్ సొల్యూషన్ అంటూ ఏది లేదు. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ లో చాలా టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఏది పడితే ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోకండి. మీకు కన్వీనియంట్ గా ఉండేది, మీకు యూజ్ఫుల్ గా, బెనిఫిట్ గా ఉండేది తీసుకోండి. నన్ను అడిగితే నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్లో బెస్ట్ బెనిఫిషియల్గా, కన్వీనియంట్గా ఉన్న క్రెడిట్ కార్డు ఎస్బిఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు. మీకు కావాల్సి వస్తే మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత రీసెర్చ్ చేసుకోండి. ప్రెసెంట్ మార్కెట్లో ఎస్బిఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ ఈస్ ద బెస్ట్ క్రెడిట్ కార్డు. ఎందుకు మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మీరు ఆ క్రెడిట్ కార్డ్ కోసం మినిమం 10,000 కానీ 20,000 రూపీస్ కానీ ఎఫ్డి చేయాలి. అదే ఎస్బిఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది మినిమం 5,000 రూపీస్ ఎఫ్డి చేసినా కానీ మీ క్రెడిట్ కార్డ్ వస్తుంది. వేరే బ్యాంక్లో ఎఫ్డి క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కానీ మీకు జాయినింగ్ ఫీ ఉంటుంది 500 వరకు, అలా యాన్యువల్ ఫీ ఉంటుంది 500 వరకు. బట్ ఈ ఎస్బిఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్కి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. మీరు లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేరే బ్యాంక్స్లో తీసుకునే ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు మీకు ఎలాంటి రివార్డ్స్ కానీ, క్యాష్ బ్యాక్స్ కానీ ప్రొవైడ్ చేయవు మ్యాక్సిమం. బట్ ఈ ఎస్బిఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన, లైక్ రీఛార్జెస్, పవర్ బిల్స్ అండ్ సూపర్ మార్కెట్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిపైన మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వేరే బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ పైన మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ లో. అందుకే నేను మీకు ఎస్బిఎం మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అయితే సజెస్ట్ చేస్తా ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి. సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటే డిస్క్రిప్షన్ లో ఈ కార్డ్కి అప్లై చేసుకునే లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అప్లై చేసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే, మీకు అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ట్రబుల్ వచ్చినా కానీ మీరు మాకు మెయిల్ చేస్తే మా మెయిల్ నుంచి మీకు 100% రెస్పాన్స్ అనేది వస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ తెలియకపోతే మేము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆల్రెడీ చేసి వీడియో పబ్లిష్ చేశాము. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఇలాంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని తీసుకున్న తర్వాత మీరు సింపుల్గా చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీకు డైలీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, మొబైల్ రీఛార్జెస్ కానీ, పవర్ బిల్స్, గ్యాస్ బిల్స్, సూపర్ మార్కెట్ ఖర్చులు, సో వీటన్నింటికి మీ దగ్గర క్యాష్ ఉన్నా కానీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసే బిల్ పేమెంట్ చేయండి. సో దానికి ఏదో ఒక పర్టికులర్ డేట్ రోజు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ వస్తుంది కదా, ఆ డేట్ రోజు బిల్ జనరేట్ అవుద్ది. మీరు ఎంతైతే ఆ డేట్ వరకు అమౌంట్ వాడుకున్నారో అంత బిల్ జనరేట్ అవుద్ది. ఆ బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు 15 days అలా మీకు డ్యూ డేట్ టైం అనేది ఉంటుంది, పీరియడ్. సో ఆ డ్యూ డేట్ టైం లోపు మీ బిల్ ఎంతైతే వచ్చిందో ఆ బిల్ మొత్తాన్ని క్లియర్ చేయండి. ఇలాగే మీరు ఒక 3 to 4 months కంటిన్యూగా చేయండి. ఆ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేయండి, ఆన్ టైంలో బిల్ పేమెంట్ చేయండి. మీ సిబిల్ స్కోర్ 0 స్టేజ్లో ఉన్నా కానీ కంపల్సరీగా 700 ఎబోకి అయితే వెళ్తుంది. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ ఆల్రెడీ 700 ఉంటే ఇంకొంచెం ఇంక్రీజ్ అనేది కంపల్సరీగా అవుతుంది. అండ్ ఒక మంచి క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అవుతుంది మీకు. సో ఈ సింపుల్ స్టెప్ ఫాలో అయితే సరిపోద్ది మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేయడానికి. బట్ ఇక్కడ మీరు చేయకూడని కొన్ని ఇంపార్టెంట్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. సో నేను ఇప్పుడు చెప్పే మిస్టేక్స్ అసలు చేయకండి. సో మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు బిల్ పేమెంట్ చేస్తారు కదా, ఆ బిల్ జనరేట్ అయిన తర్వాత 15 days టైం ఉంటుంది కదా, ఆ 15 days లోపు కంపల్సరీ బిల్ పేమెంట్ చేయండి. నెగ్లెక్ట్ చేసి లేట్ చేయకండి. ఇన్ కేస్ మీరు ఒక 1 month ఆ పేమెంట్ లేట్ చేసినా కానీ మీ సిబిల్ స్కోర్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో అంతకి డబల్ త్రిబుల్ డ్రాప్ అయిపోద్ది అమాంతం. కాబట్టి మీ డ్యూ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పే చేయండి, లేట్ చేయకండి అసలు. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే,
మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్లో మాక్సిమం 50% కంటే తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 10,000 ఉందనుకోండి, 5,000 లోపు మాత్రమే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు 100% యూజ్ చేసుకునేంత ఎమర్జెన్సీ వస్తే 100% ఆ 10,000 కూడా యూజ్ చేసుకోండి. బట్ ఒక పని చేయండి, ఏంటంటే మీకు బిల్ జనరేట్ అయ్యే డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ కంటే ఒక రోజు ముందు అందులో 50% ఆ కార్డుకి పేమెంట్ చేయండి. అంటే 10,000 వాడుకున్నారనుకోండి కార్డులో నుండి, ఒక 5,000 రూపీస్ బిల్ జనరేట్ అయ్యే కంటే ఒక రోజు ముందు మీరు ఆ కార్డుకి పేమెంట్ చేయండి. సో నెక్స్ట్ డే మీకు 5,000 రూపీస్కి మాత్రమే, అంటే 50% అమౌంట్కి మాత్రమే బిల్ జనరేట్ అవుద్ది. సో వాళ్ళ దృష్టిలో మీరు కార్డ్ లిమిట్లో 50% యూజ్ చేసుకున్నట్లే ఉంటుంది. సో దీని ద్వారా మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఈ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని బేస్ చేసుకొని మీకు ఫ్యూచర్లో లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఆఫర్ చేస్తారు. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే లిమిట్ కూడా, ఫ్యూచర్లో మీకు క్రెడిట్ కార్డ్స్ లోన్స్ ప్రొవైడ్ చేసే లిమిట్ కూడా ఈ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోనే మీరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారని బేస్ చేసుకుని ఇస్తారు. సో ఈ రెండు మిస్టేక్స్ చేయకపోతే సరిపోద్ది. మీరు రెగ్యులర్గా కార్డ్ని యూజ్ చేస్తూ ఉండండి, ఆన్ టైంలో పేమెంట్ కడుతూ ఉండండి, నేను చెప్పిన మిస్టేక్స్ అనేది చేయకండి, సరిపోద్ది. మీ సిబిల్ స్కోర్ 100% ఇంక్రీజ్ అవుద్ది. మిగతా ఎలాంటి జిమ్మిక్లు మ్యాజిక్లు చేయాల్సిన అవసరం అయితే లేవు, ఎలాంటి టిప్స్ ట్రిక్స్ అయితే అవసరం లేదు. ఇవి జెన్యూన్ వేస్ మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇలా ఒక 1 year పాటు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి. మంచి క్రెడిట్ హిస్టరీ అయితే బిల్ అవుతుంది. అండ్ 1 year తర్వాత మీరు ఈ కార్డ్ని క్లోజ్ చేసుకొని మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్తో సహా మీరు మీ బ్యాంక్ అయితే తీసుకోవచ్చు. మీకు ₹1 కూడా లాస్ ఉండదు. సో మీకు మీ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్తో సహా వస్తున్నాయి. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఇన్ని రోజులు యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ మ్యాగ్నెట్ ద్వారా మీకు 1% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మీరు చేసే ట్రాన్సాక్షన్ పైన. మీ ఖర్చుల పైన ప్రతి నెల 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా. సో మీ క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఇస్ ద బెస్ట్ వే. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.